వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ప్రస్తుతం మనం చాదర్ఘాట్లో ఉన్నాం. చాదర్ఘాట్లో ఇవాళ ఇక్కడ మూసీ రివర్ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఇక్కడ యాక్టివిటీ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ కొన్ని ఉన్నాయో వాటిని ఇవాళ తొలగిస్తున్నారు. దాదాపు ఒక 30 ఇల్లులని ఇవాళ ఇక్కడ కూల్చడం మనం గమనించవచ్చు. ఇక్కడ మార్నింగ్ నుంచి జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ లేకపోతే ఎవరికి భద్రత విషయంలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఇక్కడ పోలీసు సిబ్బంది ఉన్నారు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే దాదాపు ఒక 20 మంది 30 మంది ఇక్కడ మజ్దూర్ ఉన్నారు, లేబర్ ఉన్నారు. ఆ లేబర్తోని ఇల్లు పై కప్పులని, ఆ రేకులను కావచ్చు, ఆ కిటికీలను కావచ్చు, ఆ డోర్స్ని కావచ్చు, వీటన్నిటిని ఏవైతే డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ ఉండే రెసిడెంట్స్కి మళ్ళీ అందించే ప్రయత్నంలో వీళ్ళు ఈసారి ఓన్లీ మజ్దూర్తోనే నడిపిస్తున్నారు. ఇన్ జనరల్గా మనం ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ చూసినా హైడ్రా విషయంలో కావచ్చు, లేకపోతే మూసికి సంబంధించిన దాంట్లో కావచ్చు, పొక్లైన్లు యూజ్ చేసి లేకపోతే బుల్డోజర్స్ కావచ్చు, లేకపోతే డ్రిల్లింగ్ మెషిన్స్ కావచ్చు, ఇలాంటి ఎక్విప్మెంట్ అన్నీ వాటి ద్వారానే డెమాలిషన్స్ ఇప్పటిదాకా చేయడం మనం గమనించవచ్చు. బట్ ఇక్కడ ఈసారి వీళ్ళంతా గడ్డపారాలు అలాగే సుత్తులు, పెద్ద పెద్ద సుత్తులు వాడుతూ వీళ్ళు గోడలను మాన్యువల్గానే చేస్తున్నారు. ఒక 30 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఈ 30 ఇల్లులని నాకు తెలిసి ఇవి అంతా కూల్చడానికి దాదాపు ఒక కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. సో వీళ్ళకి సంబంధించిన ఏదైతే సామాన్లు కానీ, కిటికీలు కానీ, లేకపోతే డోర్స్ కావచ్చు, వేరే ఏవైతే ఇంటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వీళ్ళు ఇవ్వడానికి ఇలా మాన్యువల్గా చేపిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది మనకు తెలియపరిచారు. బట్ కళ్ళ ముందే వీళ్ళు కట్టుకున్న ఈ ఇల్లులు, అంటే వీళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లులు కొంచెంగా కూలిపోవడానికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చూసి తట్టుకోలేకపోతున్నారు. అది కూడా మనకు అర్థమవుతుంది. అదే ఒక పొక్లైన్, ఒక బుల్డోజర్ లాంటిది యూజ్ చేస్తే కనుక వెంటనే డెమాలిష్ చేసేసి ఈ ప్లేస్ అంతా, ఈ యాక్టివిటీని కూడా చాలా ఫాస్ట్గా వైండప్ చేస్తే కనుక చుట్టుపక్కల ఉండే ప్రజలకు కూడా అంత బాధ అనిపించకపోవచ్చు. సో మనం చూసుకోవచ్చు బ్యాక్డ్రాప్లో గోడల్ని పగలగొడుతున్నారు పెద్ద పెద్ద సుత్తులను పట్టుకొని. ఇంకో పక్కన ఆ డోర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెటల్ డోర్స్ కానీ, ఆ వుడెన్ డోర్స్ కానీ, లేకపోతే మిగతా ఫర్నిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్రెడీ మూవ్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ ఈ ఇంటిలో ఏదైతే అంటే కట్టేటప్పుడు ఏవైతే ఇన్క్లూడెడ్ ఉన్నాయో వాటర్ ట్యాంక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మెల్లిగా వీళ్ళు రిమూవ్ చేసి ఇక్కడ ఉన్న రెసిడెంట్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లులో ఆల్రెడీ ఇచ్చేశారు. వీళ్ళు అక్కడికి రీప్లేస్ అయిపోతున్నారు. సో వీళ్ళ సంబంధించిన సామాన్లన్నీ కూడా ఆల్మోస్ట్ తొలగించేశారు. ఇక్కడ దానికి సంబంధించి ఎవరు మనుషులు కూడా లేరు. బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ యాక్టివిటీని గమనిస్తున్నారు. అండ్ రేపొద్దున మాకేమన్నా ఉపద్రవం వచ్చే అవకాశం ఉంటుందా, ఇదంతా క్లియర్ చేసిన తర్వాత వాటర్ మా దాకా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నట్టు కూడా కొంతమంది ఆలోచన ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో మన బ్యాక్డ్రాప్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక జంక్షన్ కూడా ఉంది. ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన జంక్షన్ దగ్గర కూడా కొంచెం యాక్టివిటీ ఉంది. మరి దాన్ని రెస్టోర్ చేస్తారా, ఆ జంక్షన్కి అసలు పవర్ సప్లై ఉందా లేదా, మామూలుగా వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా మనకి దాని గురించి చూసుకోవాల్సిన అవసరం ఉంది, అధికారులు కానీ లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి. సో మీరు చూడొచ్చు ఇక్కడ బిల్డింగ్ మీద కూడా యాక్టివిటీ చాలా జరుగుతుంది. ఇక్కడ లోకల్స్ అలాగే పక్కన లేబరర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి కూడా పరిశీలిస్తున్నారు ఎట్లా రిమూవ్ చేయాలి నెక్స్ట్ ఇంటి కప్పుని కావచ్చు, ఇంటిని కావచ్చు. సో మీరు బ్యాక్డ్రాప్లో కూడా మీరు చూసుకుంటే ఆ ఎలక్ట్రిసిటీ జంక్షన్ వెనకాల కూడా ఆర్బిఎక్స్ అని రాసి ఉన్నది. సో ఇక్కడ అన్ని ఇళ్ళకి ఆర్బిఎక్స్ అని మార్కింగ్ ఉంది. ఆల్మోస్ట్ ఈ మార్కింగ్ ఉన్న వాటన్నిటిని కూలుస్తున్నారు. దాదాపు ఒక 30 ఇల్లులు పైననే ఉన్నాయి. ఈ ఇల్లులన్నీ కూల్చడానికి ఇంకొక 1 వీక్ ఇంకా టైం పట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్క రోజులో ఇంతమంది కష్టపడ్డ మహా అయితే 1-2 ఇల్లులు మాత్రమే కూల్చగలుగుతారు. ఆ గోడల్ని వాటన్నిటిని మాన్యువల్గా చేయడం అంటే చాలా కష్టంతో కూడిన పని. మరి ఇంత కష్టపూరితమైన పనిని వాళ్ళకి సంబంధించి ఏవైతే రాడ్స్ కావచ్చు, మెటల్ కావచ్చు, మీరు ఇటు సైడ్ కూడా చూసుకుంటే కనుక ఇక్కడ రాడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు. ఏదైతే కన్స్ట్రక్షన్లో వాడిన రాడ్స్ అన్నీ అక్కడ కింద ప్లేస్ చేస్తున్నారు ఒక్కొక్కటి. సో ఇలా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చే పద్ధతిలో ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఒక రకంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయము. బట్ దానివల్ల యాక్టివిటీ ఇంకా స్లో అయిపోతుంది, ఇంకా చాలా ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంది. దీనివల్ల ఒక పక్కన జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని వేళల్లో ఉండాల్సి వస్తుంది. సో మరి దాని దృష్ట్యా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించిన అథారిటీకి సంబంధించిన యాక్టివిటీ ఏదైతే ఉందో సో అది ప్రస్తుతానికి మనం చూడొచ్చు. సో యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మూసీకి
సంబంధించి ఏదైతే 1,50,000 కోట్ల ప్రాజెక్టుని ఏదైతే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పారో దానికి సంబంధించి యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. మరి 2026 దసరాకి ఇదంతా రెనోవేట్ చేయాలి అన్న అభిప్రాయాన్ని కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఈ ఇదంతా ఇనిషియేటివ్ స్టార్ట్ అయిపోతుంది మన కళ్ళ ముందే. మరి అతి తొందరలో దీని డెవలప్మెంట్ జరగాలని ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ప్రత్యామ్నాయాన్ని చూపించాలి అండ్ అందరి సమ్మతంతోనే ముందుకెళ్లాలని కోరుకుంటూ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్, కొరస్పాండెంట్ కళ్యాణ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చాదర్ఘాట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.